తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. కావలసిన పదార్థాలు: 800 గ్రామ్స్ కొరమీను చేప ముక్కలు, 100 ml ఆయిల్, మామిడికాయ, 70 గ్రామ్స్ చింతపండు, 3 టీ స్పూన్స్ సాల్ట్, 4 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, బారుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. నేను కొరమేను చేపను తీసుకున్నానండి. కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్న ఫిష్ని తీసుకుంటే క్లీన్ చేసిన తర్వాత ముక్కలు 800 గ్రామ్స్ ఉన్నాయండి. నేను చెప్పిన ఈ కొలతలు 800 గ్రామ్స్ ఫిష్కు సరిగ్గా సరిపోతాయండి. ఈ ముక్కలను నేను ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక బౌల్లోనికి తీసుకొని దానిలో కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా పట్టించి అరగంట పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా పొడిని చేసుకుందాం. ముందుగా బాండీలో 1/4 టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒకదాని తర్వాత మరి ఒకటి వేస్తూ సన్నని సెగ మీద చిట్లి మంచి అరోమా వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పొయ్యి ఆపుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను ఒక బౌల్లో తీసుకుందాం. చేపల పులుసుకు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే విడివిడిగా చక్కగా ఉడుకుతాయండి. అందుకని చెప్పని ఇలాంటి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో 100 ml నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు చీలికలు చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేగనివ్వాలి. ఇందులో ఉప్పు వేసి కలుపుకుందాం. ఉప్పు వేసి కలపడం వలన ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి కలిపి మరి కొంచెం సేపు వేగనివ్వాలి.
ఇప్పుడు కారం కూడా వేసి బాగా కలిపి అంచుల దగ్గరికి నూనె బయటకు వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలను వేగనివ్వాలి. చూశారు కదండి, ఉల్లిపాయ ముక్కలు వేగి ఆయిల్ చుట్టూ ఎట్లా బయటకు వచ్చిందో. ఇలా అవటానికి 8 నిమిషాలు టైం పడుతుందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా కలిపి దీనిలో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు ముక్కలు మునిగి ఉడకటానికి సరిపోవాలండి. అందుకోసమని నేను 800 ml నీళ్లు పోసి చింతపండు పులుసు తీసుకున్నాను. ఎందుకంటే మన చేప ముక్కలు 800 గ్రామ్స్ ఉన్నాయి కనుక సుమారు 800 ml నీళ్లు పడతాయి. ఇలా అంచులో ఆయిల్ తేలుతూ పొంగు వచ్చిన తరువాత చేప ముక్కలను ఈ పులుసులో నేను చూపిస్తున్న విధంగా విడివిడిగా సర్దండి. నూనె పైకి తేలే వరకు పులుసును ఉడకనివ్వాలండి. ఇలా అవటానికి 15 నిమిషాలు పడుతుంది. చేపల పులుసులో ఎప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత గెరిటితో కలపకూడదు. ఈ విధంగా 2 పక్కల గిన్నె పట్టుకొని అలా అలా తిప్పితే ముక్కలు సర్దుకుంటాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను అక్కడక్కడ పెట్టి వదిలేయండి. నూనె అంతా తేలే వరకు ఉడకనివ్వాలండి. ఇలా రావటానికి ఇంకొక 3 నిమిషాలు పడుతుంది. చూశారు కదా నూనె ఎలా తేలిందో. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన పొడిని పైన చల్లుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని కొత్తిమీర జల్లుకుని మూత పెట్టుకోవాలి. ఈ పులుసును వేడిగా కంటే ఉదయం చేసుకుని సాయంత్రం తింటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు తినాలనుకుంటే సపరేట్ బాక్సుల్లో పెట్టుకుని తినటానికి 5 గంటల ముందు బయటకు తీసి పెట్టుకోండి. అంతేగాని మరలా పులుసును వేడి చేయవద్దు, రుచి మారిపోతుంది. ఇప్పుడు మన నెల్లూరు చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.